కనకదుర్గ జ్యోతిష్యాలయం. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, సంతానం, విదేశీ ప్రయాణం, వ్యవసాయం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. సంభోగ వశీకరణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. చెడు ప్రయోగాల నివారణ చేయబడును. పండిత్ కిషోర్ శర్మ. సెల్ నంబర్ 9008860513. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అక్టోబర్ 17వ తేదీ వృషభ రాశి వారికి పెద్ద కోరిక నెరవేరబోతుంది. తుఫాన్ లాంటి వార్తలు వినబోతున్నారు. అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో మీరనుకున్న కోరికలు తీరటం ఖాయం. ఈ సమయంలో ఈ రాశి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులేంటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు అనుకున్నవి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. అయితే దానికోసం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఉండవు. ఆర్థిక పరంగా కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ రాశివారు లాభాలను పొందుతారు. అదేవిధంగా ఈ సమయంలో మీరు వాహనాలను కొనుగోలు చేస్తారు. పూర్వీకుల నుండి స్థిరాస్తులను పొందే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఈ సమయం మీకెంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో కష్టపడి పనిచేయటం ద్వారా దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు స్థాన మార్పిడి కూడా కలుగుతుంది. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సంవత్సర ప్రథమార్థంలో పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లేక పని చాలా భారంగా అనిపిస్తుంది. అయితే మీరు కష్టపడి ఇచ్చిన టాస్క్లను ఇన్ టైంలో పూర్తి చేయటం ద్వారా మీ పై అధికారుల మెప్పును పొందుతారు. అలాగే తోటి ఉద్యోగులతో సానుకూలంగా ప్రవర్తించటం వల్ల వారి మన్ననలను కూడా పొందుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయపరమైన మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగపరంగా మీరు విభిన్న ప్రదేశాలకు తిరగాల్సి ఉంటుంది. అయితే దీనిని భారంగా కాకుండా బాధ్యతగా భావించినట్లయితే ఆర్థికపరమైన లాభాలను కూడా పొందుతారు. అలాగే మీ పట్ల మీ పై అధికారులకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడి అది మీరు ఉద్యోగంలో మరింత బలపడటానికి దారితీస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీకు కెరియర్ పరంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. సంవత్సర ప్రారంభంలో ఆదాయ మార్గాలు ఎక్కువవుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి ఆర్థిక పరమైన పెరుగుదల చూస్తారు. అయితే సంవత్సర మధ్యకాలంలో మాత్రం విపరీతంగా ఖర్చులు పెరిగిపోయి ఆదాయ మార్గాలు తగ్గుతాయి. డబ్బు నీరులా ఖర్చు అయిపోతుంది. ఎంత సంపాదించినప్పటికీ కూడా చేతిలో రూపాయి కనిపించదు. అందువల్ల మీరు సంవత్సర ప్రారంభం నుండి కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది. దేనికైనా ఖర్చు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మీకు మీరే విశ్లేషించుకుని ఖర్చు చేయటం ద్వారా అనవసర ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది. తద్వారా మీకు కష్టకాలంలో ఈ ఆదాయం ఉపయోగపడుతుంది. అయితే సంవత్సరం పూర్తయ్యేసరికి మరలా మీ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది మెరుగుపడుతుంది. పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా ఆదాయం రెట్టింపు అవుతుంది. సంవత్సరం చివరికి వచ్చేసరికి వ్యాపార పరంగా లాభాలను చూస్తారు. సంవత్సర ప్రారంభం నుంచి వ్యాపారం సజావుగా సాగుతున్నప్పటికీ కూడా ద్వితీయార్థం వచ్చేసరికి అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో మీరు పెట్టుబడి పెట్టిన ఏ రంగంలో అయినా సరే రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతారు. గత కొంతకాలంగా వ్యాపారంలో భాగస్వాముల మధ్య తలెత్తిన విభేదాలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించటం కోసం ఆర్థికంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో అవకాశాలు ఏర్పడి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఈ రాశివారు ప్రారంభించే వ్యాపారం ఏదైనా సరే అంచులంచెలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశివారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి. ధైర్యం చేసి మీ కుటుంబ సభ్యులతో మీ ప్రేమ విషయం గురించి చెప్పటం ద్వారా మీ కుటుంబ సభ్యులందరూ తమ అంగీకారాన్ని తెలుపుతారు. అయితే మీరు ప్రేమించే వ్యక్తి పట్ల ఈ సమయంలో అమితమైన నమ్మకం, అభిమానం కలిగి ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలకు చోటుండకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవాలి.
అంతేగాని అస్తమానం ఎదుటి వ్యక్తిని చులకన చేసి మాట్లాడడం, వారి అభిప్రాయాలను గౌరవించకపోవటం, వారిని అనుమానించటం వలన మీ ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో ప్రేమ వివాహం చేసుకున్న ఈ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. మీ భార్య తరపు బంధువుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. మీ వైవాహిక జీవితం ఎంతో సంతోషభరితంగా ఉంటుంది. కుటుంబపరంగా ఈ సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సంవత్సర ద్వితీయార్థంలో విహారయాత్రలకు వెళ్లటానికి ప్లాన్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వర్క్ ప్రెజర్ కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు శుభకార్యాల్లో పాల్గొనటానికి వీలు పడదు. ఇలాంటి సమయంలో మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా మిస్ అవ్వటంతో పాటు మీ పట్ల వారికి ఒక చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత వరకు వర్క్ను పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నించండి. ఈ రాశి పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఈ సమయంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాశి వారి సంతానం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. అయితే చిన్న పిల్లలకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి భాగస్వామి గర్భాశయ సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఈ సమయంలో తమ తండ్రితో ఎక్కువగా గొడవ పడతారు. వీరి తండ్రి ప్రతి సందర్భంలోనూ వీరిని నిందిస్తూ ఉంటారు. అయితే వారికి మీ పట్ల ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ దానిని పైకి చూపించరు. విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలనిస్తుంది. సంవత్సర ప్రారంభంలో మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టడం వలన అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సంవత్సర మధ్యకాలంలో మీరు ఇతర విషయాల పట్ల ఆసక్తి చూపించటం ద్వారా చదువు పట్ల ఏకాగ్రత తగ్గి అనుకున్న స్థాయిలో మార్కులు పొందలేరు. ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో వారు ఈ సమయంలో ప్రయత్నించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులకు ఖచ్చితంగా కోరుకున్న కాలేజీలో సీట్ లేదా కోరుకున్న ఉద్యోగం లభించి తీరుతుంది. ఈ సమయంలో శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే దుర్గాదేవిని పూజించాలి. దేవి ఉపాసన వంటివి చేయటం, శ్రీ లలితా సహస్రనామాలు వంటివి పఠించటం మరియు సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పఠించటం వలన మరింత శుభ ఫలితాలు పొందుతారు. ఆదివారం నాడు సూర్యభగవానునికి ఓం నమో సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఆర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత శివుడికి పచ్చిపాలతో అభిషేకం చేయండి. అలాగే తెల్లని వస్తువులను దానం చేయండి. ఇలా చేయటం వల్ల జాతకంలో చంద్రుడు దృఢంగా మారతాడు. ఇలా చేయటం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. బుధవారం నాడు వినాయకుడికి శమీపత్రం నైవేద్యంగా సమర్పించాలి. శమీపత్రంతో పాటు దర్భగడ్డిని కూడా శ్రీ గణేశుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం వలన సకల కోరికలు సిద్ధిస్తాయి. సో చూశారు కదండి, వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి. వీరికి త్వరలో తీరబోయే కోరికలేమిటి, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులేమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.